నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి సంబంధించి లోక్సభ సభ్యుల్ని ఖరారు చేసిన ప్రతి చోట ఏదో ఒక సమస్య ఉత్పన్నం కాక తప్పని పరిస్థితి నెలకొంటోంది. ఆ పరంపర యథావిధిగా కొనసాగుతుంది. మరోవైపు నుంచి చూస్తే లోక్సభ సభ్యుల ప్రకటనకి సంబంధించి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం కొరకరాని కొయ్యగా మారింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులు కొనసాగించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవైపు ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ పార్టీ అధినేత వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్నని పక్కన పెట్టేసి తన వ్యూహం ప్రకారం ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితిలో మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీని వీడబోతున్నారా అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు ఒక బలమైనటువంటి కుటుంబంగా, అలానే బాలినేని శ్రీనివాసరెడ్డి చెబుతున్నటువంటి అంశాల ప్రకారం చూస్తే మాగుంట శ్రీనివాసరెడ్డిని మరొకసారి నిలబెడితే జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు పట్టు ఉండేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి వాదనను కూడా అధిష్టానం పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నట్టుగా సమాచారం ఉంది. శ్రీనివాసరెడ్డి సుదీర్ఘమైనటువంటి రాజకీయ కుటుంబం ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నాయకుడు. మాగుంట సుబ్బరామిరెడ్డి హయాం నుంచి కూడా వారి కుటుంబం కాంగ్రెస్ పార్టీతో అసోసియేట్ అయి ఉన్నటువంటి కుటుంబం, అలానే బలమైనటువంటి ఓటు బ్యాంక్ కలిగినటువంటి కుటుంబం. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున మాగుంట శ్రీనివాసరెడ్డి బరిలో దిగారు, గెలుపు బావుట ఎగరేశారు. అప్పటి ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒంగోలు లోక్సభ స్థానం పరిధిని చూస్తే కనుక ప్రస్తుతం విభజించినటువంటి ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చూస్తే ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, అలానే మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక హిస్టరీ పరంగా చూస్తే ఇది ప్యూర్ కాంగ్రెస్ సీటుగా పరిగణించేటువంటి నియోజకవర్గాలు. ఇది తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత పెట్టిన తర్వాత కూడా 2 సార్లు మాత్రమే గెలుపొందినటువంటి పరిస్థితి. 1984లో బెజవాడ పాపిరెడ్డి ఒకసారి గెలిచారు. ఆ తర్వాత 1999లో కరణం బలరామకృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరణం బలరామకృష్ణమూర్తి కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీతోనే అనుబంధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 2019 ఎలక్షన్స్ని కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే చివరి నిమిషంలో టికెట్ దక్కినప్పటికీ కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి తనదైన శైలిలో ముందుకు దూసుకుపోయినటువంటి పరిస్థితి. గతంలో 1999లో కరణం బలరామకృష్ణమూర్తి సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ కూడా తెలుగుదేశం నుంచి ఈ సీటు దక్కించుకోవడంలో మాగుంట శ్రీనివాసరెడ్డిదే కీలకమైన పాత్ర. 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చేటువంటి సందర్భంలో ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత 2009లో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి తన విజయ పరంపరను కొనసాగించారు. తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ 3 పార్టీల ముక్కోణపు పోరులో కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి గెలిచారు. ఇక 2014 పరిస్థితి చూస్తే వైవి సుబ్బారెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేశారు. మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 2014లో బరిలో దిగారు. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది కాబట్టి ఈ డేటా అంతా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 2014లో మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి 15,658 ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఓడిపోయింది కూడా వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఇప్పుడు కొత్తగా అపాయింట్ అయినటువంటి రాజ్యసభ సభ్యుల జాబితాలో అభ్యర్థిగా ఉన్నటువంటి పరిస్థితి. సో వైవి సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్గా పరిగణించేటువంటి పరిస్థితి ఉంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వరుసకి బావమరుదులు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరిగినటువంటి పరిణామాల్లో బలమైనటువంటి పోటీ ఇచ్చినప్పటికీ కూడా 15,000 ఓట్ల తేడాతో మాగుంట శ్రీనివాసరెడ్డి ఓడిపోయారు. సో ఇక్కడ కథ మారింది. 2014 ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇవి. 2019 ఎలక్షన్స్ ముందర మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి. దానికి ప్రధానమైనటువంటి కారణం టికెట్ ఇస్తారనేటువంటి ఎష్యూరెన్స్తోనే 2019లో మాగుంట శ్రీనివాసరెడ్డి వచ్చారు. బరిలో దిగిన తర్వాత 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో మనం చూసాం. ఇది మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మార్చిన తర్వాత సిద్ధారాఘవరావు మాజీ మంత్రి, అంటే అప్పటికి మంత్రివర్గంలో ఉన్నటువంటి నాయకుడు, టీడీపీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు. 5,24,000 ఓట్లు దక్కించుకున్నటువంటి పరిస్థితి. జనసేన పార్టీని కూడా ఇక్కడ బరిలో నిలిపినటువంటి పరిస్థితి ఉంది. ఆ 30,000 ఓట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి జనసేన పార్టీకి. మాగుంట శ్రీనివాసరెడ్డి 7,39,202 ఓట్లు, అంటే ఓవరాల్గా మెజారిటీ చూస్తే 2,14,851 ఓట్ల మెజారిటీతో విజయడంకా మోగించారు గత ఎన్నికల్లో. 2019 లోక్సభ ఎలక్షన్స్లో మాగుంట శ్రీనివాసరెడ్డి మెజారిటీ ఇది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించాల్సిందే, వైఎస్ఆర్సీపీలో మరొకసారి అవకాశం ఇవ్వాలనేటువంటి డిమాండ్ని బాలినేని శ్రీనివాసరెడ్డి పదే చెప్పారు. అయితే అధిష్టానం ఈ అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది. దానికి కొన్ని కారణాలు, ప్రధానమైనటువంటి కారణం సర్వే నివేదికలన్నీ కూడా
మాగుంట శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా వస్తున్నాయనేటువంటి అంశాన్ని అధిష్టానం కోట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి మరొకసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయితే ఫలితం ఆయనకు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఆయన కుటుంబం ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పక్కన పెడుతుందా లేదా వైసీపీ ఇతర కారణాలు ఏమైనా పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈ నిర్ణయం తీసుకుందా అనేది ఒక ఆసక్తికరంగా మారింది. అయితే వైఎస్ఆర్సీపీ తరపున మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇప్పటికే నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది అనేది ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. గత 2-3 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. అయితే దఫాలుగా చర్చల ఫలితాలన్నీ కూడా బెడిసి కొట్టినటువంటి నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారనేటువంటిది పక్కాగా వస్తున్నటువంటి సమాచారం. బహుశా 1 రోజు 2 రోజుల్లో 24 గంటలు గడిచేలోపే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని కలవడం ద్వారా పార్టీలో చేరేందుకు తన సుముఖత వ్యక్తం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒంగోలు పార్లమెంటు సీటు కనుక మళ్ళీ తనకు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా తన కుటుంబం ఉందనేటువంటి సంకేతాలు ఇప్పటికే శ్రీనివాసరెడ్డి చంద్రబాబు నాయుడికి పంపినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారనేటువంటి సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన చేరిక లాంఛనం కాబోతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాబోయేటువంటి 2024 ఎలక్షన్స్లో మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి పోటీ దిగడానికి ఖాయం అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమం అంతా కూడా అంటే ఈ చేరిక కార్యక్రమం పరంపర అంతా కూడా లాంఛనప్రాయమైనటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు డిసైడ్ చేసినటువంటి లోక్సభ స్థానాలన్నింటిలో దాదాపుగా సిట్టింగ్ ఎంపీలు అందరూ కూడా పార్టీ మారిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 16 చోట్ల ఎంపీలని డిసైడ్ చేశారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి. అందులో కనీసం 14 చోట్ల అభ్యర్థులు మార్పు జరిగింది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలందరూ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఆ జాబితాలో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా దాదాపు చేరిపోయినట్టుగానే భావించాలి.